శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము వృషభ రాశి వారికి 1 జూన్ నుంచి 15 జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మన ఈ ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వృషభ రాశి కాలచక్రంలో రెండో రాశి, మనీ మేనేజ్మెంట్ లోపల ఫస్ట్ రాశి. వృషభ రాశి వారి జీవితంలో మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే వృషభ రాశి వారు కావచ్చు, వృషభ లగ్నం కావచ్చు, వీళ్ళ లైఫ్ లోపల ఒకటి కంపల్సరీ ఫిక్స్ ఉంటుంది. అదేంటంటే లోన్స్. అప్పులు వీళ్ళు లైఫ్లో ఎండింగ్ వరకు నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంటాయి. బికాజ్ ఇది మనీ మేనేజ్మెంట్ రాశి, రెండో రాశి కదా ఇది కాలచక్రంలో, అందుకే ఇది మనీ రాశి. అందుకే వీళ్ళ జీవితం లోపల అప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి, డబ్బులు కూడా ఆ ప్రకారంగానే వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తే తెలుసుకోండి. కొందరు కోట్లు కోట్లు అప్పులు చేస్తారు, అది వాళ్ళ దగ్గర డబ్బు వచ్చింది, కానీ అది వాళ్ళ సైన్. అది అప్పు చేశారు వేరే విషయం, కానీ వాళ్ళ దగ్గర డబ్బు వచ్చింది కూడా అది వేరే విషయం. కానీ ఆ డబ్బుని వాళ్ళు ఎలా ఉపయోగించారో అది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వృషభ రాశి వాళ్ళ లైఫ్ లోపల డబ్బు ఉంటుంది, కానీ డబ్బు సేవింగ్ అవ్వదు, అదొక బాధ ఉంది. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ వృషభ రాశి వారికి ఈ నెల కనుక మీరు పరిశీలించినట్లయితే ద్వాదశాధిపతి ద్వాదశ స్థానంలో, ధనాధిపతి ధన స్థానం లోపల అంటే మర్క్యూరీ బుధుడు సెకండ్ లార్డ్ అయి సెకండ్ హౌస్ లోనే ఉన్నాడు. ఇక్కడ మీరు చిన్నది గమనించండి, సెకండ్ లార్డ్ సెకండ్ హౌస్ లోపల, 12th లార్డ్ 12th హౌస్ లోపల. ఖర్చులు ఏ ప్రకారంగా కనపడుతున్నాయో సేవింగ్స్ కూడా ఆ ప్రకారంగానే ఉండబోతున్నాయి. ఇంకో విషయం తెలుసుకోండి, రెండో భావం లోపల శుక్రుడు ఉన్నాడు. రెండో భావం లోపల శుక్రుడు ఉన్నాడు. ఫస్ట్ వీక్ ఎండింగ్ వరకు ఉంటాడు. 8th జూన్ తర్వాత కర్కటక రాశి లోపల వెళ్తాడు. కానీ ఇక్కడ కర్కటక రాశిలో ఉన్న దేవుగురు బృహస్పతి, మీ 11th హౌస్ లో ఉన్న శాటర్న్ అది నవమ పంచమ యోగం ఉంటుంది. ఈ నవమ పంచమ యోగం ఉండడం వల్ల ఇప్పుడు ఇక్కడి నుంచి కనుక మీరు ఫైనాన్స్ కోసం ఏదైనా ప్రయత్నం బలంగా చేసి ఉన్నట్లయితే ఆ ఫైనాన్స్ లోపల రిజల్ట్ మీ అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకటి మీరు ఒకటి గమనించండి, వరుస క్రమం లోపల గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. మీరు గమనించినట్లయితే మీ రాశి నుంచి 10th హౌస్ లోపల రాహు ఉన్నాడు, 11th హౌస్ లోపల శాటర్న్, 12th హౌస్ లోపల మార్స్, అలాగే మీ రాశిలో సన్, సెకండ్ హౌస్ లో మర్క్యూరీ వీనస్, అలాగే 3rd హౌస్ లో కనుక చూసుకున్నట్లయితే మీకు జూపిటర్ కనబడతాడు, మీ 4th హౌస్ లోపల కేతు ఉన్నాడు. ఇవన్నీ గ్రహాలు కనుక మీరు 10th హౌస్ నుంచి 4th హౌస్ వైపు సర్కిల్ అవుతున్నాయి. ఇది పరిస్థితిని కనుక ఒక్క భాషలో మీకు చెప్పాలంటే కరియర్ అలాగే ఇల్లు, ఈ రెండు విషయాల్లో ఈ వృషభ రాశి వారు చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. కరియర్ అంటే జాబ్ చేసే పని విధానం ఏదైతే ఉందో అది. రెండోది ఏంటంటే ఇంట్లో ఉండే పరిస్థితి, లేకపోతే భౌతిక జీవితం లోపల కోరుకుండే ఒక మంచి ఇల్లు కావచ్చు. దీనికి సంబంధించి మనిషి కన్ఫ్యూజన్ లో రాబోయే రోజుల్లో ఉంటాడు. అండ్ ప్రెజెంట్ నడుస్తుంది కూడా ఆ రకమైన పరిస్థితినే కూడా. కానీ మీకు ఒక ప్రిడిక్షన్ చెప్తాను తెలుసుకోండి. ఈ 1 జూన్ నుంచి 15 జూన్ వరకు జూపిటర్ ప్రెజెంట్ పునర్వసు నక్షత్రంలో ట్రాన్సిట్ అవుతున్నాడు. ఏదో ఒక ప్రకారంగా మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే సడన్లీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకటి గమనించుకోండి, ప్రభుత్వం నుంచి ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ మీ దగ్గర రావాల్సి ఉన్నట్లయితే అటుపక్క నుంచి ఏదో వచ్చే అవకాశం ఉంది. లేకపోయినట్లయితే ఆస్తుల విషయాల లోపల మీకు రావాల్సింది ఏదైనా పంపకం ఉన్నట్లయితే అది వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ 15 రోజుల లోపల ఏదైనా ఒకటి సడన్లీ లాభం అయితే జరుగుతుంది. ఈ లాభం మీరు అనుకున్న చోట అనుకోవచ్చు, మీరు దాని గురించి ఊహ కూడా మీ దగ్గర లేకపోవచ్చు. కానీ ఈ 15 రోజుల లోపల సడన్లీ ఏదో ఒక ప్రాఫిట్ తప్పకుండా మీకు జరిగి తీరుతుంది. అని విద్యార్థులకు కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులకి ఈ సమయకాలం చాలా బెస్ట్ ఉంది. దీన్ని మీరు సరిగ్గా ఉపయోగించండి. మెర్క్యూరీ సెకండ్ హౌస్ లో ఉన్నట్లయితే 5th హౌస్ ఫలితాలు కూడా ఇస్తాడు. 5th హౌస్ ఫలితాలు భావబలాలు కూడా పెంచుతూ ఉంటాడు. సో తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే సెకండ్ హౌస్ లోపల మర్క్యూరీ అలాగే వీనస్ కాంబినేషన్ ఉండడం వల్ల ఫైనాన్స్ కి సంబంధించి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే, ఎవరైతే విషయంగా ఫైనాన్స్ చేస్తున్నారో వృషభ రాశి వాళ్ళు, చిట్టీలు కావచ్చు, ఏ ప్రకారంగా కూడా కావచ్చు, ఫైనాన్స్ కి సంబంధించి కనుక పని చేస్తున్నట్లయితే ఈ టైం మీకు అరవాల్సిన టైం కాదు. ఎక్కువగా ఎవరితోటి అరవకండి, గొడవ పెట్టుకోకండి, అందరితో ప్రేమతో ఉండండి. వాళ్ళ ఎమోషన్తో పాటు కనెక్ట్ అయ్యి మీరు వాళ్ళతో టచ్లో ఉండండి. మీరు అనుకున్న పనులు అవుతాయి. మీరు కనుక అహంలో కనుక వెళ్ళినట్లయితే
అహంలో కనుక మీరు వెళ్ళినట్లయితే, ఎందుకంటే మీ రాశిలో సూర్యుడు ఉన్నాడు కదా, కొన్నిసార్లు అహంలో వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అహంలో కనుక మీరు వెళ్ళినట్లయితే ఇబ్బందులు అవుతాయి. మీకు రావాల్సింది కూడా రాదు, ఇంకా ఉన్నది కూడా పోతుంది. ఆ ప్రకారంగా అవుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఈ వృషభ రాశి వారు కావచ్చు, వృషభ లగ్నం కావచ్చు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారం బాగానే సాగుద్ది. వ్యాపారం బాగానే కొనసాగుద్ది. వ్యాపారం పట్ల అంత ఇబ్బంది కనిపించట్లేదు. మీ వ్యాపారం లోపల కొన్ని ముఖ్యమైన చేంజెస్ చిన్న చిన్న అవుతాయి, మర్యాద పెద్దది కాదు. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే, ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే, ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది. అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఒక ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే, జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో, మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. జూపిటర్ ఎప్పుడైతే పుష్యమి నక్షత్రంలో వస్తాడో అప్పుడు మీ వ్యాపారం కొద్ది గ్రోత్ అయితే హై లెవెల్ ఉంటుంది. కానీ 20 వరకు ఉండబోతుంది. అంతవరకు కొద్ది నెమ్మదిగా మెల్లమెల్లగా అయితే అవుతూ ఉంటుంది. కానీ మీ బిజినెస్ లోపల మిమ్మల్ని ఎవరైనా చీట్ చేసి ఉన్నట్లయితే, మిమ్మల్ని ఎవరైనా మోసం కనుక చేసినట్లయితే, మీరు ఆ చీటింగ్కి కనుక పెనాల్టీ కనుక అడుగుతున్నట్లయితే, అటుపక్క నుంచి ఎంతో కాస్త కొద్దిగా మీకు డబ్బు వచ్చే అవకాశం ఉంది. మీ స్టాక్ కావచ్చు, మీ క్యాపిటల్ అసెట్స్ కావచ్చు, ఏదైనా ఇన్సూరెన్స్ నుంచి రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే అది మీ బిజినెస్ కోసం వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. దాంపత్య జీవిత పరంగా కనుక చూసుకున్నైతే ఇక్కడ ఈ వృషభ రాశి వారికి నేను అంత అనుకూలంగా చెప్పా. దాంపత్య జీవితానికి వృషభ రాశి వారికి అంత అనుకూలంగా లేదు. ఎందుకు లేదంటే, మీరు ఎక్కువ మాట్లాడడం వల్ల లేదు. మీరు ఎక్కువగా మాట్లాడడం వల్ల లేదు. మీ దాంపత్య జీవితం కనుక మీరు బాగుండాలని అనుకున్నట్లయితే తక్కువ మాట్లాడండి అని మీకంటూ కొన్ని లిమిటేషన్లు పెట్టుకోండి. కొద్దిగా ఏకాంతంగా ఉండడానికి మీరు ప్రయత్నించండి. 12th లార్డ్ హౌస్లో ఉన్న మార్స్, కుజుడిది 7th హౌస్ మీద ఆస్పెక్ట్ ఉంది, 8th ఆస్పెక్ట్. సో దాంపత్య జీవితం లోపల ఏవి కూడా ఎప్పుడు కూడా అవుతాయి. కారణం ఏంటో తెలుసా? ఖర్చు, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్, మీరు చేస్తున్న పని, ఈ 3 విషయాల వల్లనే మీ దాంపత్య జీవితంలో ప్రాబ్లం అవుతాయి. ఇది ప్రాబ్లం ఓకే, పర్వాలేదు. కానీ దీన్ని ఏంటంటే మీరు సరిగా దాన్ని విశ్లేషణ చేయలేకపోవడం, అది ఇంకా పెద్ద ప్రాబ్లం. ఇన్ కేస్ సపోజ్ మీరు ఒక పని చేస్తున్నారు, ఓకే, తప్పు కాదు, మీరు ఫ్యూచర్ మీ అనలైజ్ చూస్తూ మీరు చేస్తున్నారు, కానీ దాన్ని సరిగా చెప్పే విధానం ఉంటుంది. ఏది కూడా మనం ఏదైనా పని చేసేటప్పుడు ఫ్యామిలీ లోపల మన భార్యకు కావచ్చు, భర్త కావచ్చు, చెప్పేటప్పుడు ఒక విధానం ఉంటుంది చెప్పేది. నేనే ఉన్నాను, నేనే చేస్తున్నాను, ఇక భారం అంతా నేనే మోస్తున్నా, ఈ ప్రకారంగా చేయకండి. ఈ ప్రకారంగా చేస్తే ఇంట్లో గొడవలు అవుతాయి. అనవసరమైన కలహాలు ఇంకా మరి పెరుగుతాయి. దాన్ని అవాయిడ్ చేయండి. ఎవరైతే జాబ్ చేస్తున్నారో, జాబ్ లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక మీకు నడుస్తున్నట్లయితే, నాకు రాబోయే రోజుల్లో జాబ్ లోపల ప్రాబ్లం మీకు కనిపించట్లేదు, పైగా మీ జాబ్ లోపల ఇంక్రిమెంట్ కనబడుతుంది, మీరు చేసే పని లోపల కొద్దిగా మీకు వాల్యూ పెరగడం వల్ల మీ వల్ల కొన్ని టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు అయితే రాబోయే రోజుల్లో మీరు చేసే జాబ్ చోట అయితే కనబడుతుంది. కానీ జాబ్ లోపల ఒక చిన్న డాక్యుమెంట్ వల్ల, ఒక చిన్న సైన్ వల్ల, ఒక చిన్న మాట వల్ల జాబ్ చేంజ్ అయ్యే అవకాశాలు కూడా అవకాశం ఉన్నది. కానీ అయితే అని చెప్పట్లేదు, కానీ ఇంప్రూవ్మెంట్ అయితే కనపడుతుంది. ఓకే. అని ఇంకొక విషయం గమనించండి. ఓవరాల్ చెప్పాలంటే ఈ జూన్ నెల వృషభ రాశి వారికి బాగానే ఉంది.
దీని మీద సరిగ్గా ఉపయోగించండి. టైం వేస్ట్ చేయకండి. సరిగ్గా ఉపయోగించడం దీని అర్థం ఏమి తెలుసుకోండి. మీరు చేసే ప్రతి పని చేయండి. కానీ ఎలా చేయండి? రహస్యంగా చేయండి. ఎలా చేయండి? షో ఆఫ్ అస్సలు చేయకండి. పని అయిపోయిన తర్వాత దాని గురించి తర్వాత మాట్లాడండి. ముందు దాని గురించి అస్సలు మాట్లాడకండి. కానీ ఒక మాట చెప్తా, 4th లార్డ్ సూర్యుడు మీ రాశి మీద గోచరం నడుస్తుంది. ఫ్యామిలీ పట్ల బాధ్యత చాలా పెద్దది ఉంది. ముఖ్యంగా ఇల్లు బరువు, ఇంటి బరువు మీ పైన చాలా ఎక్కువగా ఉంది. దాన్ని సరిగ్గా నెరవేర్చడానికి ప్రయత్నించండి. అని మదర్‌తో ఎక్కువ అనవసరమైన గొడవలు పెట్టుకోకండి. మదర్ జోలికి ఈగో లోపల వెళ్ళకండి. మొత్తం తను చూసుకుంటే నాది అవసరం ఇలాంటివి కూడా మాట్లాడకండి. ఓకే. ఇంట్లో కొన్ని బరువులు మన మీద అప్పచెప్పిన తర్వాత కొద్దిగా భారంగా అనిపించుద్ది. కానీ మనసులో గనక భావన శివార్పణం ఉన్నట్లయితే ఆ భారం మనది అసలు అనిపించదు. సో, దైవ శరణంలో ఉండండి. ఎలాంటి పెద్ద బరువు కావచ్చు, ఇంటి బరువు కావచ్చు, లేకపోయినట్లయితే ఏదైనా బరువు కావచ్చు, శివుడు చూసుకుంటాడు. ఈ మనస్తత్వం పెంచుకోండి. భక్తి భావనలో ఉండడానికి ప్రయత్నించండి. కుదిరినట్లయితే ఈ 15 రోజుల లోపల నది స్నానం ఒక్కసారి తప్పకుండా చేయడానికి మీరు ప్రయత్నించండి. బాగుంటది. ప్రతిరోజు ఒక పని చేయండి. ప్రతిరోజు మీరు కనకధార స్తోత్రాన్ని 5 సార్లు చదవడానికి ప్రయత్నించండి. కనకధార స్తోత్రాన్ని 5 సార్లు చదవడానికి ప్రయత్నించండి. ఇది మీకు చాలా హెల్ప్ అయితే తీరుద్ది. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.